మీరు చూస్తున్నది గోల్కొండ కోట అండి. గోల్కొండ కోట దక్షిణ భారతదేశంలోని అత్యంత శక్తివంతమైన కోటలో ఒకటిగా పరిగణించవచ్చు. దీని చరిత్ర, ఆర్కిటెక్ట్, భౌగోళిక ప్రాముఖ్యత. గోల్కొండ కోటను 1143 సంవత్సరాల్లో కాకతీయులు నిర్మించారు. ఇది మట్టితో చేసిన ఒక చిన్న కోటగా ప్రారంభమైంది. 14వ శతాబ్దంలో బహుమని సుల్తాన్లు ఆధీనంలోకి వెళ్ళింది. ఆ తర్వాత కోటను శక్తివంతమైన రక్షణ గోడగా చేశారు. గోల్కొండ కుతుబ్ షా రాజవంశానికి 1518 నుంచి 1687 మధ్యన సేవలందించారు. ఈ కోటను రాతి నిర్మాణంతో శక్తివంతంగా మార్చారు. 1687లో అగుర్గజ్ బాయ్ ఆధ్వర్యంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు గోల్కొండ కోటను ఆక్రమించాడు. ఈ కోట ఆర్కిటెక్చర్తో గోడ అత్యంత పటిష్టమైన నిర్మాణ శైలి. ఇది గ్రానైట్ రాయితో నిర్మింపబడింది. కోటలో పల్కనామా దర్బార్, రాతిమతి, రాంబాయి కాటా, భాగ్యనగరం గేట్ వంటి ప్రసిద్ధి నిర్మాణాలు ఉన్నాయి. ఈ కోట ఖనిజ సంపదను ప్రత్యేకంగా ఇక్కడ తవ్వబడిన వజ్రాలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. కోగునీరు వజ్రం, హంపి వంటి ప్రముఖ వజ్రాలు గోల్కొండ కోట నుంచే వచ్చాయి. గోల్కొండ కోటలో ప్రత్యేకంగా కలిగిన చరిత్ర నిర్మాణాలు. ఇది నిర్మాణ శైలిలో భౌగోళిక ప్రధానమైనది. దీని వ్యవస్థ ధ్వని శబ్దంతో ఉంటుంది. రహస్య గదులు వంటి అనేక ద్వార ప్రత్యేకతలు ఈ గోల్కొండ కోటలో ఉన్నవి. గోల్కొండ కోట పేరు గోల్ కొండ అంటే గోపాల కిల్ల అనే పదాల నుంచి వచ్చినట్లుగా భావిస్తారు. గోవులను కాపాడే కొండగా ఇది పిలువబడింది. గోల్కొండ కోట ప్రధాన గేటు వద్ద చప్పట్లు కొడితే ఉండే రాజభవనం వరకు ఆ ధ్వని వినిపిస్తుంది. కోటలో దీనిని తిరగబడించే ఆర్కిటెక్ట్ ప్రత్యేకంగా మెకానికల్ వ్యవస్థ కలిగి ఉంటుంది. ఈ వ్యవస్థ రాజులను దర్బారు పరిస్థితుల గురించి ముందుగా అలర్ట్ చేయడానికి ఉపయోగించేవారు. గోల్కొండ కోటలో 8 కిలోమీటర్ల పొడవైన గోడ, 87 బురుజులు, ప్రధాన 4 ద్వారాలు ఉన్నాయి. కోటకు బలమైన రాతి గోడలు, రాతి తలుపులు ఉండి శత్రువుల నుంచి రక్షణ కల్పించేదిలా ఉండేది. గోల్కొండ కోటలో రాజభవనం నుంచి అడవి దాకా రహస్య మార్గాలు ఉన్నాయి. ఇది అత్యంత పరిస్థితుల్లో రాజులు పారిపోవడానికి ఉపయోగించేవారు. కోట 3 భూభాగాలపై విస్తరించి ఉంటుంది. 400 అడుగులు ఎత్తున కోట పై మీద రాజభవనం నిర్మించబడింది. ఈ కోటలోని నిర్మాణాలు శాస్త్రమైన ఆర్కిటెక్ట్ ఆధారంగా రూపొందించబడ్డాయి. ప్రధాన గేటు ప్రత్యేక ద్వారం ఇనుప గుండెలతో కట్టబడి ఉంది. శత్రువుల దాడులను తట్టుకునేలా రూపొందించారు. కోటలో ఎన్నో రహస్య గదులు, మసీదులు, రాణి నివాసాలు ఉన్నాయి. గోల్కొండ కోట సమీపంలో తారామతి, బారావతి ఒక శిల్పశ్రేణి అద్భుతాలు ఉన్నాయి. ఇది సంగీత నాట్య ప్రదర్శనలో ఉపయోగించేవారు. కాకతీయులు ఓడిపోయిన తర్వాత గోల్కొండ బహుమని సుల్తాన్ ఆధీనంలోకి వెళ్ళింది. 1923లో దక్షిణ భారతదేశంలో ఢిల్లీ సుల్తాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్ దాడి చేశారు. ఆ దాడిలో కాకతీయ రాజ్యం పరాజయం పాలైంది. కాకతీయులు రాజధాని అయిన వరంగల్ పతనం తర్వాత వారి రాజ్యం చిన్న ప్రాంతాలుగా విడిపోయింది. గోల్కొండ బహుమని సుల్తాన్లు కంట్రోల్లోకి వచ్చేసింది. 1518లో బహుమని సామ్రాజ్యం క్షీణించడంతో దాని పరిధిలో ఉన్న ప్రాంతాలు స్వతంత్ర రాజ్యాలుగా మారాయి. ఈ కాలంలో గోల్కొండ కుతుబ్ షా వంశం ఆధీనంలోకి వచ్చింది. సుల్తాన్ కులీ కుతుబ్ షా గోల్కొండను తన రాజధానిగా మార్చి కోటను మరింత శక్తివంతంగా నిర్మింపబడింది. కుతుబ్ షాలు గోల్కొండను పాలిస్తూ దక్షిణ భారతదేశంలో ఒక శక్తివంతమైన రాజ్యంగా స్థాపించారు. 1687లో
మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు గోల్కొండ కోటపై దాడి చేసి కోటను స్వాధీనం చేసుకున్నాడు. అప్పటి నుంచి గోల్కొండ మొఘల్ సామ్రాజ్యంలో భాగమైంది. హైదరాబాద్ నిజాం నవాబులు 1724 నుంచి 1948 వరకు సుమారు 224 సంవత్సరాలు హైదరాబాద్ రాజధానిగా పరిపాలించారు. ఆ సమయంలో మొత్తం 7 మంది నిజాం నవాబులు రాజ్యంపై పాలన చేశారు. మీర్ కుమార్ దేవన్ అలీ ఖాన్, నిజాం ఉల్ మల్క్ అజీజ్ పాలన 1724 నుంచి 1748 అంటే 24 సంవత్సరాలు. నిజాం రాజవంశ స్థాపకుడు మొఘల్ సామ్రాజ్యానికి గవర్నర్గా ఉండి స్వతంత్రంగా తన అధికారాన్ని ప్రకటించారు. రాజధానిగా గోల్కొండనే కాకుండా హైదరాబాద్ను చేసుకున్నారు. నసీర్ జంగ్ 1748 1750 అంటే 2 సంవత్సరాలు నిజాం ఉల్ మల్క్ మరకదండి తరువాత సింహాసనం అధిరోహించాడు. ఫ్రెంచి మరియు ఇంగ్లీష్ సంఘాల మద్దతుతో వివాదాల మధ్య పాలన జరిగింది. జఫీర్ జంగ్ 1750 నుంచి 1751 అంటే 1 సంవత్సరం ఫ్రెంచి మద్దతుతో నిజాం సింహాసనం చేపట్టారు. తక్కువ కాలం మాత్రమే పాలించిన పాలనలో లోపాలు వలన హత్య చేయబడ్డాడు. అయితే 7 నిజాం నవాబులు మొదటివాడు జంగ్ జంగ్ 1751 నుంచి 1762 సంవత్సరాలు అంటే 11 సంవత్సరాలు ఫ్రెంచి మద్దతుతో అధికారంలోకి వచ్చాడు. ఆంగ్లేయుల ఫ్రెంచి యుద్ధం కాలంలో పాలన జరిగింది. చివరకు అధికారాన్ని తన సోదరుడితో కోల్పోయాడు. మల్క్ నిజాం ఖాన్ ఈయన రెండో ఆయన నిజాం ఉల్ మల్క్ 1762 1803 అంటే 41 సంవత్సరాలు అత్యధిక సుదీర్ఘకాలం పాలించిన నిజాం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీతో కుదిరిన ఒప్పందం కారణంగా నిజాం రాజ్యం బ్రిటిష్ రక్షణలోకి వెళ్ళిపోయింది. మూడో ఆయన సికిందర్ జా 1803 నుంచి 1829 అంటే 26 సంవత్సరాలు పాలనలో సుస్థిరత తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు. అయితే బ్రిటిష్ పరిపాలన వాళ్ళ ప్రభావం ఎక్కువగా పెరిగిపోయింది. 4 ఆసిఫ్ జా నసీర్ ఉజ్ జౌలా 1829 నుంచి 1857 28 సంవత్సరాలు ఆధునీకరణ ప్రయత్నాలు చేశారు. అంటే వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని ఆయన చాలా ప్రయత్నాలు చేశారు. అయితే బ్రిటిష్ పాలన ప్రత్యేక పరోక్షంగా వారి పరిపాలన ఎక్కువ అవటం వలన ఈయన పరిపాలన ఎక్కువ చేయలేకపోయాడు. 5వ ఆయన అబ్దుల్ ఉజ్ జౌల్ 1857 నుంచి 1869 అంటే 12 సంవత్సరాలు ఈయన సమాజంలో క్రమశిక్షణగా నింపేందుకు కృషి చేశారు. అయితే ప్రజల సహకారం కొద్దిగా ఈయన అధికారుల నిర్లక్ష్యం వల్ల కొంత నిర్లక్ష్యంగా జరిగింది. మీర్ మహమ్మద్ జా అలీ ఖాన్ ఈయన 6వ ఆయన 1869 నుంచి 1911 అంటే 42 సంవత్సరాలు అత్యధిక ప్రజాదరణ కలిగిన నిజాం విద్య, రవాణా, నీటి సదుపాయాలు వంటి రంగాలు అభివృద్ధి చేశాడు. దాంతోపాటు కాకుండా ఆయన అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిజాం నవాబ్ ఈయన అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు. 5వ ఆయన 6వ ఆయన 7వ ఆయన మీర్ ఉమస్ అలీ ఖాన్ 1911 నుంచి 1948 వరకు అంటే 37 సంవత్సరాలు అత్యధిక ధనవంతమైన నిజాం ఖ్యాతి. హైదరాబాదుకు నిజాం 1948 అంటే భారత ప్రభుత్వం ఆపరేషన్లో పోలో ద్వారా హైదరాబాదును భారతదేశ విలీనం అయింది. మొత్తం 224 సంవత్సరాలు నిజాం నవాబులు హైదరాబాద్ని పాలించి చేశారు. ఈ 7వ ఆయన అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా మన హైదరాబాద్లో చార్మినార్, మక్కా మసీద్, గోల్కొండ, అదే కాకుండా అనేక పలకనామా ప్యాలెస్ అనేకమైన ఈయన కట్టడాలు కట్టారు. ఈయన చనిపోయినప్పుడు కూడా చాలామంది లక్షలలో అప్పుడు వచ్చారని మనకు ఫొటోస్లో చాలా కనపడుతుంటాయి. ఏదైనా కూడా నిజాం నవాబులు
పరిపాలన సాగింది. ప్రజలపై కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, కొంతమంది నియంత్రణకు చేశారు. ఏదైనా కూడా గోల్కొండ కోటని అభివృద్ధి కార్యక్రమం నడిచిందని చెప్పవచ్చు. అంతేకాకుండా మనం చూస్తున్నది భక్త రామదాస, అంటే భద్రాద్రి రాముడు నిర్మాణానికి హైదరాబాద్లో ఆయన కట్టి భద్రాచలని రాముడికి సన్నిధిలో ఎన్నో కార్యక్రమాలు చేశారు. అయితే నవాబులు మీకు డబ్బులు ఎట్టొచ్చినాయి, ఏ విధంగా చేశారని అనేక ఆయన్ని హింసించి ఇబ్బంది పెట్టి చెరసాల్లో వేశారు. ఇప్పుడు మనం చూస్తున్న చెరసాల్లోనే దాదాపు భక్త రామదాసు ఈ కళాక్షేత్రంలోనే, అంటే ఇక్కడే జీవించారు, ఇక్కడే ఇబ్బంది పెట్టారు. చాలా అనేకమైన హింసలు పెట్టుకుంటూ భక్త రామదాసుని నవాబులు హింసించారు. ఏదైనా కూడా, ఎందుకంటే భద్రాచలం నిర్మాణం అయింది, గోల్కొండ కోట అక్కడ తీసుకెళ్ళి మన నల్గొండ తహసీల్దార్గా చేసిన మన భక్త రామదాసుని అనేక ఇబ్బందులు పెట్టి సంస్థానంలో ఆయన చేసిన ఎన్నో మంచి పనులని వాళ్ళకి కుదరక ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టి ప్రజల ఆదరణ పొందుతున్నారు, మంచిగా భక్తితో చేస్తున్నాడు, రాముడి పూజిస్తున్నాడని ఆయన చాలా ఇబ్బంది పెట్టారు. ఆ విజువల్స్లో చూడండి, ఎన్ని రోజులు ఆయన ఆ భక్తితో రామ రామ అనుకుంటూ ఆయనకి చేసిన సేవలు, ఆయన కొనియాడిన ఎన్నో పద్యాలు గీతాలు కూడా మనకి చాలా ఉన్నాయి. మనం గత సినిమాలో కూడా మనం చూసాం. ఏదైనా కూడా కళ్ళకు కట్టినట్టుగా నవాబు వాళ్ళు ఏ విధంగా రామదాసుని ఇబ్బంది పెట్టారు, ఏ విధంగా ఆయనకి ఆహారం అయినా నీరైనా ఈ వెలుగు వచ్చే దాంట్లో నుంచే పంపిణీ చేసేవారు. చాలా ఇబ్బంది పెట్టారు. ఎంత ఇరుకు గదుల్లో ఏ విధంగా ఉంది, ఏ విధంగా ఆయన ఇబ్బంది పెట్టారనేది మనకి ఈ గోల్కొండ కోటలో ఉంటుంది. మనకి సినిమాలో కళ్ళకు కట్టినట్టుగా చూపించినా కూడా మనకి ఇక్కడ చూస్తూ ఉంటే ఒళ్ళు గగ్గురు పడుతూ ఉంటుంది. ఎందుకంటే నవాబులు వారికి ఎదురు తిరిగినా, వారికి ఎవరు ఏదన్నా చెప్పింది చేయకపోయినా కూడా ఏ విధంగా ఇబ్బంది పెడతారు, ఏ విధంగా హింసిస్తారు అనడానికి మనకు అనేక సినిమాలు వచ్చినాయి. కానీ రామదాసు రాముడి భక్తితో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, దాని పరిపాలనకి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది రాకూడదు అని భక్త రామదాసు చేసిన అది మనకి ఆ గోల్కొండ కోట. ఈ కోటలో మనం సపరేట్గా మనం చూడవచ్చు. పై అంతస్తు దగ్గర ఈ రామదాస్కి బంధించి చెరసాలు పెట్టిన ప్రదేశం ఇది. చాలా అంటే లోతుగా, ఎత్తుగా, ఎడల్పుగా ఉండదు, గాలి కూడా ఎక్కువగా రాదు. చాలా అంటే దాన్ని ఎక్కువగా అంటే ఇబ్బంది పెట్టడం, అంటే వాళ్ళు చెరసాల్లో చేసి ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టారంటానికి మనకి చూసుకోవచ్చు. వాళ్ళ పరిపాలన ఏ విధంగా కొన్ని నవాబులు మంచి చేశారు, మిగతా వాళ్ళు చాలా హింసించారు, ప్రజలను కూడా హింసించారు, కప్పం కట్టమని హింసించారు. వాళ్ళకి మాట వినకపోతే ఏ విధంగా ఇబ్బంది పెడతాం, ఇబ్బందిగా చేస్తాం అన్నది ఈ విజువల్స్లో మనం చూడవచ్చు. భక్త రామదాసు ఆయన ప్రజలకు చేరువవ్వాలి, రాముడికి భక్తితో ఉండాలి, ఇది రామనామంతో ముందుకెళ్ళాలని భక్త రామదాసు చూశారు. ఇదే చెరసాలండి. ఈ విజువల్స్లో గోల్కొండ కోటలో మనం పూర్తిగా చూడొచ్చు. ఇప్పుడు మనం పైకి తారామతి అంటే పైనున్న రాణివారి ఇది నివాసం అండి. ఈ నివాసం నుంచి హైదరాబాదు దాదాపుగా చాలా వరకు మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు చాలా భారీ ఎత్తున భవంతులు, పెద్ద పెద్ద ఆ ప్రదేశం అంతా అప్పుడు అడవిలాగా ఉండేది. కానీ ఇక్కడ మొత్తం అంతా హైదరాబాదు చాలా పెరిగిపోయింది, చాలా ఉన్నతమైన నగరంగా కూడా అయింది. ఇది బేగం మేడం గారు ఇక్కడ నివాసం ఉండేవారు. ఇక్కడ నుంచే వారు నవాబులు పరిపాలన ఎక్కువ సాగేది. ఇక్కడ నుంచి కింద కనిపించే ఆ ప్రదేశాన్ని అంతా చూసుకుంటూ వాళ్ళకి ఎవరు వచ్చినా ఏంటి అనేది విజ్ఞాపాలు కూడా తప్పట్లో కొడితే అక్కడికి ఎవరో అతిథులు వచ్చారని అనేకమైన అంటే టెక్నాలజీ వాడారు వాళ్ళు. ఎందుకంటే అప్పుడు ఈ విశాలవంతమైనది ఎత్తైన ప్రదేశం,
చాలా పొడవైంది కాబట్టి ఎవరైనా అతిథులు వచ్చినా ఎవరైనా శత్రువులు వచ్చినా కూడా మనకు కనపడుతూ ఉంటుంది. అక్కడ శత్రువుల్ని ఏ విధంగా తప్పుకోవాలని కూడా అనేకమైన మార్గాలు కూడా వీళ్ళు ఏర్పాటు చేశారు. ఏదైనా కూడా విలాసవంతమైన ఆ జీవితాన్ని పరిపాలన సాగించడంలో నిజాం నవాబులు భారతదేశంలోని 224 సంవత్సరాలు పరిపాలించారంటే ఇక్కడ ఉన్న అనేకమైన ధనం కానీ వజ్రాలు కానీ వైడూర్యాలు కానీ ఇక్కడ ఆంగ్లేయులు అంటే బ్రిటిష్ వారు కూడా వీరికి వేరే దేశంలో కప్పం కట్టడం లేదా వారికి సహకారం తీసుకోవటం మన భారతదేశాన్ని వాళ్ళు కూడా అంటే పెత్తనం సాగేది. భారతదేశం చాలా సాంప్రదాయాలుగా ఉండేది. దీంట్లో భారతదేశంలో అనేక అంటే వివిధ వర్ణాలు కులాలు ఉన్నా కూడా ఆ పరిపాలనలోని ఇక ఏదైనా భక్తితో లేదా మనుషులలో కూడా భక్తిగా లేదా నిజాయితీగా మంచి పనులు చేసుకుంటూ చాలామంది చేసేవారు. ఏదైనా కూడా భారతదేశంలో సంపదనంతా కొల్లగొట్టారు. అనేక దేశాలు ఈ రోజుల్లో కూడా వాళ్ళు అభివృద్ధి చెందారంటే భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను చూసి చాలామంది అవాక్ అవుతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న అక్కడ అప్పటి వైద్యాలు కూడా టెక్నాలజీ కూడా అనేకమైనవి కూడా ఈ భారతదేశంలోని అనేకమైన ఉండేవి. వీటిని సంపదే కాకుండా మన జ్ఞానమే కాకుండా అనేకమైన వస్తువులు కానీ ప్రదేశాలు కూడా వాళ్ళు దోచుకోవటం లేదా అనుభవించటం లేదా అనేకమైన హింసలు చేయటం చేసేవారు. ఏదైనా కూడా నిజాం నవాబుల్లో 7వ నిజాం నవాబు కట్టిన కట్టడాలు మన హైదరాబాదు తెలంగాణ రాష్ట్రంలోని అభివృద్ధి చెందింది అంటే కొంత వాళ్ళ కట్టడాలు వాళ్ళు చేసిన పనులు మనకు కిందకు చూస్తే అర్థమవుతూ ఉంటుంది. వాళ్ళు ఏ విధంగా ఎంత విశాలవంతమైంది, వాళ్ళు ఎవరైనా అతిథులు వచ్చినా కూడా ఏ విధంగా వాళ్ళతో మాట్లాడాలి, ఏ విధంగా ఉండాలనేది ప్రతిదీ కూడా ఈ గోల్కొండ కోటను అంటే 4-5 భాగాలుగా విభజించుకొని వారి పరిపాలన కొనసాగించారు. ఎక్కడి నుంచి వాళ్ళు రాజ్యంలో ఎవరైనా వచ్చి యుద్ధం చేయాలన్నా ఏదన్నా మనం చూసుకోవాలన్నా కూడా మనకి చాలా పరిపాలన జనానికి కొద్దిగా వెసులుబాటు ఇచ్చినా కూడా వాళ్ళు యుద్ధం చేసి వాళ్ళ మాట వినకపోతే చాలా ఇబ్బందులు పెట్టేవాళ్ళు. ఏదైనా కూడా ఈ గోల్కొండ కోటలోని పై అంతస్తులోని మనం ఇక్కడ ఉన్నాం. ఇక్కడ సందర్శకులు కూడా సెలవు రోజుల్లో చాలామంది వస్తారు. ఎందుకంటే గోల్కొండ కోట చాలా ప్రసిద్ధిగాంచింది. చాలా విశాలవంతమైన దాదాపుగా కొన్ని వందల ఎకరాల్లో దీన్ని విస్తరించబడి ఉంది. కాబట్టి గోల్కొండ కోట కట్టడాలు చరిత్రలో మనం తెలుసుకోవాలంటే ఒకసారి గోల్కొండ కోటను మనం వచ్చి చూడాలి. ఆ ప్రదేశాలను చూసుకుంటూ ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా కట్టడాలు ఉన్నాయి, ఏ విధంగా నిర్మాణాలు జరిగినాయి, ఏ విధంగా టెక్నాలజీ వాడారు, ఏ విధంగా రాతి కట్టడాలు కానీ ఏదైనా కూడా ఉన్నాయి, పరిపాలన ఏ విధంగా కొనసాగించింది కూడా మనం చూసుకోవచ్చు. హైదరాబాదు ఎన్ని వందల కిలోమీటర్లు ఉందో మనం దాదాపుగా ఈ అభివృద్ధి చెందుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఏదైనా కూడా తెలంగాణ రాష్ట్రంలో గోల్కొండలోని నిజాం నవాబులు అభివృద్ధి చేశారనడానికి మనం చెప్పవచ్చు. వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. కొంత పరిపాలన కూడా వెసులుబాటు ప్రజలకు ఇచ్చారు. ఏదైనా కూడా నిజాం నవాబులు అనేకమైన పరిసరాలు ప్రాంతాలని కొన్ని నిర్మాణంలో డ్యాములు కానీ కొన్ని మ్యూజియంలు కానీ హైదరాబాద్ చుట్టుపక్కల అనేకమైన కట్టడాలు కట్టారు. వీటిని మనం చూసి తరించాలి. అంటే వాళ్ళు చేసిన కొన్ని మంచి పనులు మనం చెప్పుకోవడానికి ఎటువంటి సందేహం లేదు. ఏదైనా కూడా పరిపాలన సాగించారు, ప్రజలకి సహకరించి వాళ్ళని విభజించినా లేదా ఇబ్బంది పెట్టినా ప్రజలకు కొద్దిగా మన్ననలు పొందారు నిజాం నవాబులు. ఇది కోట చూడండి ఎంత బలిష్టంగా, ఎంత వెడల్పుగా, భారీ ఎత్తున. అంటే ఈ కోట నిర్మించడానికి ఎన్ని వందల సంవత్సరాలు పట్టిందన్నది మనం చెప్పవచ్చు. ఏదైనా ఎందుకంటే రాతి కట్టడాలతో పెద్ద ఎత్తున ఏ విధంగా ఈ ముడిసరుకు తీసుకెళ్ళి ఏ విధంగా కడతారు ఏంటనేది కూడా మనం చెప్పవచ్చు. ఇక్కడ పక్కన అమ్మవారి దేవాలయం కూడా ఉంది. మనకి అమ్మవారిని కూడా ఇక్కడ పూజించేవారు. అంటే మనకి దాదాపుగా మన భారతదేశంలో హిందూ ముస్లిం మతాలు సోదరభావంగా కలిసి ఉండే అనడానికి దాదాపుగా వాళ్ళు కూడా పూజించేవారని ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండదు. చూడండి ఫిరంగి, అప్పుడు యుద్ధ సమయంలో వాడిన ఫిరంగీలు నవాబులు ఇక్కడ నుంచి దాదాపుగా కొన్ని
ఆ వందల కిలోమీటర్లో ఈ ఈ ఫిరంగిల్ని వాడి వారు యుద్ధాలు చేసేవారు. చుట్టుపక్కల ఎవరైనా వచ్చినా కూడా ఆ కనిపించేటట్టుగా ఆ అడవిలోని లేదంటే ఆ యుద్ధంలోని ఎక్కువగా జరిగేవి. ఇక్కడ నిజామాబాబులు అనేక మన ప్రాంతంలోని ఇదే కాకోకుండా మన ఖమ్మం కిల్లా కూడా ఉంది. ఏదైనా కూడా మనకి కాకతీయులు పరిపాలనలోని ప్రజలకు చాలా దక్షిణ భారతదేశమే కాకుండా మనకి వరంగల్ రాజధానికి చేసుకొని కాకతీయులు పరిపాలన చేశారు. కాకతీయుల పరిపాలనని అంతమొంచేసేసి ఈ నిజామాబాబులు వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిన తర్వాత అంటే అది ఘోరంగా ప్రజలకు కొద్దిగా ఇబ్బంది పెట్టినా కూడా కొంత నిజామాబాబులు కొంత మంచి చేశారని మనం చెప్పుకోవచ్చు. చూడండి, కొన్ని ప్రాంతాలలో మన హిందూ సాంప్రదాయాలు గౌరవించుకుంటూ కూడా వారు నడిపేవారు. అమ్మవారి విగ్రహం, పక్కన ఆంజనేయ స్వామి విగ్రహం ఇక్కడ ఈ కొండపై కోటపై ఉన్నాయి. వీటిని దర్శించుకోవచ్చు. ఏదైనా కూడా భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడటానికి లేదా మనం ఈ కట్టడాలని రాతి కట్టడాలని పెద్ద ఎత్తున కట్టడాలని ఏదైనా ఫిరంగి వచ్చినా యుద్ధం చేసినా వాళ్ళు తప్పించుకోవడానికి కోసం అనేకమైన శత్రు సైన్యం నుంచి వాళ్ళు కాపాడుకోవటం, రాజ్య పరిపాలన చేసుకోవటం మనం చూస్తే మనకు అర్థమవుతుంది. ఏదైనా కూడా మనకి ప్రాచీన వాళ్ళు పరిపాలన ఏ విధంగా చేశారు, ఏ విధంగా ఉన్నారు, ఏ విధంగా జీవించారు అన్నది ఈ మ్యూజియంలో వాళ్ళు వాడిన కత్తులే కానీ, వాళ్ళ వాడిన వస్తువులే కానీ, తినేకి ఆ వస్తువులు కానీ చాలా ఉన్నాయి. దీంట్లో వేల సంవత్సరాలు కలిగిన వస్తువులు ఉన్నాయి ఈ హైదరాబాద్లోని. దాంతోపాటుగా వేల ఖరీదైన భూములు ఉన్నాయి. అప్పటి వాడిన వస్తువులు లక్షలలో మనకి కోట్లలో కూడా మనకు కనపడుతూ ఉంటుంది. ఇదంతా హైదరాబాద్ నిజామాబాబు వాళ్ళు ఆధీనంలో తీసుకొని ఈ ప్రాంతంలో నివసించారు. ఏదైనా కూడా చార్మినార్ కాకుండా, మక్కా మసీదు కాకుండా, పల్కనమా ప్యాలెస్ కాకుండా, మన చౌమాల కాకోకుండా అనేకమైన ఉన్నాయి. ఇక్కడ ఉస్మానియా మెడికల్ కాలేజీ లేదా మనకి ఈ ప్రాంతంలో చుట్టుపక్కలనే కాకుండా మన ప్రాంతంలో చాలా తెలంగాణలోని కొంత ప్రాంతం ఈ నిజామాబాబులు పరిపాలనలో మంచి కార్యక్రమాలు చేశారు. ఇంకా కట్టడాలు కూడా శిథిలస్తుకోకుండా చాలా బాధ్యతగా ఉన్నాయి. ఇవి చూడండి, ఫిరంగిలు పెట్టి శత్రు సైన్యానికి ఏ విధంగా వాడేవారు అనేది మనకు కనపడుతూ ఉంటుంది. ఏదైనా కూడా అప్పటి కొన్ని టెక్నాలజీలో మార్పులు చేర్పు తీసుకుని ప్రజలకి కనిపిస్తట్టుగా ఉండేది. రహస్య గదులు కానీ వాళ్ళు నివసించడానికి లేదా ఏదైనా విందులు వినోదాలు చేసుకోవడానికి కూడా ఈ కోటను బాగా విశాలవంతమైన కోట కాబట్టి చాలా విశాలవంతమైన కోట. ఇక్కడ ఫిరంగిలు కానీ వాళ్ళు వాడిన ఆ స్థానపు గదులు కూడా చాలా సుగంధ ద్రవ్యాలతో కూడా ఇక్కడ ఉండేవి. నీరు స్థానాలు, వేడి నీళ్ళు లేదా దర్బారు ఎవరైనా రావడానికి కూడా వెళ్ళడానికి చాలా మహిళలు వాళ్ళు రహస్య ప్రదేశాలు కూడా చాలా ఉన్నాయి. ఈ ప్రదేశాలు చూడాలన్నా కొన్ని ధ్వంసమైనవి, కొన్ని బాగుంటాయి. వాళ్ళు ఇక్కడ నిజామాబాబులు మసీదు కూడా దీంట్లో ఏర్పాటు చేశారు. మసీదు ఉంది, తారాస్థాయి, అంటే అనేకమైన కట్టడాలు, అనేకమైన వాటిని ఇక్కడ నిర్మించుకొని వాళ్ళు జీవించారు. ఈ కట్టడాల్లోని మనం చెప్పుకోదగ్గని మన ప్రదేశాలలో మనకి అక్రమ దర్బార్ అంటారు, తారామతి రామాయి కోట అంటారు, భాగ్యనగరం గేట్ అంటారు. అనేకమైన ప్రసిద్ధిగాంచిన ప్రదేశాలు దీంట్లో ఉన్నాయి. అంతేకాకుండా కోగునీరు వజ్రం ఈ కోట నుంచి వెళ్ళి హంపి అంటే అనేకమైన వజ్ర వైరుడేలు కూడా ఈ కోటలోని ఉన్నాయి. అవి తెలంగాణ సంపద. ఇప్పటికీ వేరే దేశాలు కూడా వాటిని తీసుకెళ్ళిపోయి వాళ్ళు పరిపాలనలోని మనల్ని అంటే భారతదేశంలో ఉన్న సంపద అంతా వేరే దేశాలకి తరలించుకెళ్ళారు. ఈ నిజామాబాబుల సహకారమే కాదు, బ్రిటిష్, ఇంగ్లీషు వాళ్ళు కూడా ఈ మన భారతదేశాన్ని పరిపాలించారు. ఏదైనా కూడా భారతదేశాన్ని దోచుకున్నారు లేదా దీన్ని కొంతవరకు మనల్ని ప్రజలను చాలా ఇబ్బంది పెట్టేసి వాళ్ళు పరిపాలన సాగింది. ఏదైనా కూడా భారతదేశంలో ఉన్న ప్రజలు సమిష్టిగా ఐక్యతతోని ఈ దేశాన్ని రక్షణగా అందరూ సమానంగా వండుకుంటూ భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ హిందూ ధర్మంగా దీని భారతదేశంలో కాపాడుకుంటూ మన ఏదైనా కూడా
ఆ, ఈ ఈ మన భారతదేశంలో ఎక్కువగా ఆ, హిందువులు ఎక్కువగా ఉంటారు. హిందూ, ముస్లిం, బౌద్ధం అని అనేకమైన ఈ సాంప్రదాయాలు కలిగి ఉన్న కొన్ని వంద సంవత్సరాలు భారతదేశంలో ఇమిడి ఉన్నాయి. దీంట్లో కార్యక్రమాలు అనేకమైనవి, కొన్ని యుద్ధాలు జరిగినాయి, కొన్ని పరిపాలన చేశారు, కొంతమంది వచ్చి ఈ భారతదేశంలో తలదాచుకున్నారు. ఏదైనా కూడా దేశంలోని మన భారతదేశంలో అనేకమైన కట్టడాలు, చరిత్రలు చెప్పుకోవాలంటే గోల్కొండ కోట కూడా ఒకటి. చూడండి, పైభాగం మనం పైకెక్కాము, చూస్తే కోట ఆ పైభాగం ఏ విధంగా కనబడుతుందో చూడండి. అనేక రాతి కట్టడాలు కొన్ని వందల సంవత్సరాలు కట్టారు. ఈ కోటని కట్టి నిర్మాణం చేశారు. నిర్మాణం చేసి వాళ్ళు నవాబులు ఏ విధంగా అనుభవించారు, పరిపాలన కొనసాగించారు, లేదా ఎంతమంది ప్రజలను ఇబ్బంది పెట్టారు, ఏ విధంగా వజ్ర వైరుడాలు కాకుండా కొన్ని ఎకరాలు, వందల ఎకరాల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. దాంతోపాటుగా అనేకమైన కట్టడాలు, నిర్మాణాలు చేసుకుంటూ వారు పరిపాలన సాగింది. ఈ గోల్కొండ కోట సుందరమైన, విశాలవంతమైన, కొన్ని శిథిలాస్తమైపోయినాయి, కొన్ని వందల సంవత్సరాలు అయిపోయినాయి, శిథిలాస్తమైపోయినాయి. ఇప్పటికీ పరిపాలన అధికారులు కొంత పరిరక్షించుకుంటూ, ప్రజలకు చరిత్ర చెప్పుకుంటూ, చరిత్రలో ఉన్న కొన్ని అనేకమైన నిజాలు ప్రజలకి ఆలోచింపజేయాలి. పరిపాలన ఏ విధంగా జరిగింది, భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు ఏ విధంగా ఉన్నాయి, మనం కాపాడుకుంటూ భారతదేశంలో ఉన్న అందరూ ఐక్యతకు సమైక్యతతో వండుకుంటూ ఈ దేశ చరిత్రను, దేశ అత్యున్నతమైన పరిపాలన ప్రజలు ఏ విధంగా ఉండాలని చూస్తారు. ఇప్పుడు మనం చూస్తున్నది ఇక్కడి కళాకారులు, అంటే ఇక్కడ నాట్యగత్తెలు, ఇక్కడ నాట్యం చేసేవాళ్ళు, ఇక్కడ నవాబులు కానీ, బేగం కానీ ఇక్కడ కూర్చొని వాళ్ళు వీక్షించే వాళ్ళని చెప్తున్నారు. ఏదైనా కూడా ఎంత విశాలవంతమైంది, ఎంత పటిష్టమైన గోడలు ఏ విధంగా ఉన్నాయి చూడండి. పెద్ద పెద్ద గోడలు, పెద్ద పెద్ద డేరాలు వేసుకొని ఇక్కడ నివసించేవారు. ఏదైనా కూడా నిజాం నవాబులు పరిపాలన చూడండి. కట్టడాలు శిథిలమైనవి కాబట్టి మనకి కొంత కనపడుతుంది. ఇది గోల్కొండ కోటను చూడాలని నులెప్ తిరిగి కొట్టు ఉంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి.
నిజాం నవాబు ఏ విధంగా వారు పరిపాలనలోని సెక్యూరిటీగా భద్రతగా గోడలు పెద్ద పెద్ద గోడలు చాలా దాదాపుగా మీటర్ వెడల్పుగా ఉండి పెద్ద పెద్ద ఆర్కిటెక్ అన్న టైప్లో ఆ రాయిని ఏ విధంగా పరిచి ఏ విధంగా ఈ భవంతులు నిర్మించారన్నది మనకి ఇక్కడ కనపడుతూ ఉంటుంది. ఏదైనా కూడా నిజాం నవాబుల పరిపాలనలోనే అనేకమైన కొత్త కొత్త విషయాలు మన చరిత్ర చెప్పని కూడా ఈ గోల్కొండ కోటలో మనకి కనపడుతూ ఉంటుంది. ఏదైనా కూడా ప్రజలు గోల్కొండ కోటను చూడాలి. వాళ్ళు పరిపాలన సాగేటప్పుడు రాణులు ఈ విధంగా ఈ ఎత్తైన కోటలో వాళ్ళు నివాసం ఉండేవారు. ఇప్పుడు మనం చూస్తున్నది వారు అవసరాలకి ఈ కోటలో దాదాపుగా 4-5 చెరువులు ఉన్నాయి మంచినీళ్ళకి వాడేది, లేదా వారు ఏ విధంగా స్థానాలకు కానీ గుర్రాలకు కానీ ఒంటెలకు కానీ చూడండి. మీరు చూస్తున్నది ఇది వాళ్ళు అప్పుడు రాణులు దీంట్లో సుగంధ ద్రవ్యాలు వేసుకొని దీంట్లో ఇక్కడ స్నానం ఆడేయాలంట. ఒక పక్క చల్ల నీళ్ళు, ఒక పక్క వేడి నీళ్ళు వచ్చాయంట. ఇక్కడ గైడ్స్ చెప్తున్నారు. ఈ విధంగా డిజైన్ చేసి ఏ విధంగా ఉందో చూడండి. వాళ్ళు జలకాలు ఆడటం లేదా వాళ్ళు స్నానం చేయటం, వాళ్ళు రాణులు ఏ విధంగా అనుభవించారో లేదా నవాబులు ఏ విధంగా వాళ్ళ టెక్నాలజీ అప్పటికి ఈ విధంగా ఉపయోగించారని చూడండి. మనకి చూస్తున్నది పైన కనిపించేది రాణివారి కోట. కోటకి ఏ విధంగా మార్గం వెళ్ళాలంటే దాదాపుగా అటేపు పురుషులు వెళ్ళేవాళ్ళు కాదు, రాణులు సపరేట్గా ద్వారం ఉండేది, సపరేట్ మార్గం ఉండేది. అటుపక్క ఎటువంటి ఎవరు కూడా సైనికులు కానీ ఎవరైనా భటులు కానీ ఎవరైనా కూడా వెళ్ళేది కాదు. ఏదైనా నవాబులు వాళ్ళు చాలా సిస్టమేటిక్గా పద్ధతిగా చేసేవారు. మనకు చూస్తున్నది కూడా ఇది ఇక్కడ స్పిన్నింగ్ పువ్వు లాంటిది అనమాట. ఇక్కడ స్నానం ఆడటం కానీ లేదంటే అనేకమైన కార్యక్రమాలు ఈ మాల్లో ఈ గోల్కొండ కోటలో జరిగాయి. ఇది మనం చూస్తూ ఉంటే చూడండి ఏ విధంగా కట్టారు అంటే నీళ్ళంతా అక్కడికి వచ్చేసి ఇదంతా ఈ దీని పైన ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఇక్కడ నివాసం ఉండటమైనా లేదంటే ఏదైనా కార్యక్రమాలు చేయడానికైనా పరిపాలనలు సాగిస్తూ ఉంటారు వారు. ఈ కట్టడాల్లో చాలా అంటే ఎంతమంది కూలీలు వాడారు, ఎన్ని ఏనుగులు వాడారు, ఏ విధంగా వాడారు అనేది మనకి చూస్తే అర్థమైంది. అంతా ఎక్కువగా ఎందుకంటే రాతి కట్టడాలు ఎక్కువ ఉన్నాయి. ఈ రాతిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఏంటని చూడండి. కొండలను తుడిసి పెద్ద పెద్ద రాళ్ళని అటు చెక్కి ఏ విధంగా మనకి అమర్చారో చూడవచ్చు. మన ప్రదేశంలోని కట్టడాలు కూడా చాలా గొప్పగా ఉంటాయి, చాలా ఎత్తుగా ఉంటాయి, పెద్ద పెద్ద నిర్మాణాలు చేశారు. ఎందుకంటే ఆ రోజుల్లోనే ఏ విధంగా ద్వారాలు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా వారు ఉపయోగించుకోవాలని చూడండి. పెద్దగా దాదాపుగా అంతస్తులాగా ఇక్కడ నిర్మాణాలు చేపట్టారు. సందర్శకులు చాలామంది వచ్చి చూసి వెళ్తూ ఉంటారు. ఎందుకంటే కట్టడాలు కూడా ఆ విధంగా ఉన్నాయి. పెద్ద పెద్ద ఎత్తున చాలా భారీ ఎత్తున ఎడల్పుగా ఎన్ని మనకి రోజులు పట్టింది, ఎంతమంది కూలీలు పట్టారు, ఎంతమంది ఖర్చు అయిందని కూడా మనం దీనికి చెప్పొచ్చు. ఏదైనా కూడా ఈ డిజైన్ ఆకారాలు అందాలు మనకి కొంతగా చెప్పుకోవాలంటే చాలా చక్కగా ఉంటాయి, బాగుంటాయి. ఇది మనం చూస్తున్నది మసీద్ అండి. నవాబులు గారు ఇక్కడికి వచ్చి నమాజ్ చేసుకునేవాళ్ళు ఇక్కడ ప్రదేశంలోని చాలామంది. ఎందుకంటే ఆ నమాజ్ చేసుకోవడానికి ఎక్కువ మంది ఆ ప్రదేశం వచ్చేవారు కాబట్టి విశాలవంతమైనదిగా ఉంటుంది. గోల్కొండ కోట తారామతి మసీద్ అంటారు. ఇది 3వ దర్పణ ద్వారాలతో కూడిన అత్యున్నతమైన కట్టడాలు ఇది. రెండవది మినార్ల ద్వారాగా పైకప్పబడిన తీసిన 9 అడుగుల ఎత్తులో ఉంది అంటారు. ఇది ఏదైనా కూడా తారామతి మసీద్ అంట. ఇది మసీదు పలకనామా అనేక రకాలైన ఇక్కడ నిర్మాణాలు చేపట్టారు. ఇక్కడ స్పిన్నింగ్ పూల్కి ఉపయోగించేవారు. అంటే ఎవరైనా బయట నుంచి వచ్చినప్పుడు కంపల్సరిగా కాళ్ళు కడుక్కొని నమాజ్కి వెళ్ళేవాళ్ళు. ఇక్కడ నీటి తొట్టి ఉండేది. ఈ కట్టడాలు అనేకమైన టెక్నాలజీతోని లేదా అందాలతోని కట్టేవాళ్ళు. మినార్లు అంటారు వీటికి, మసీదు మినార్లు. ఇంకా కూడా ఇప్పుడు కూడా ఈ గోల్కొండ కోటలో వారి ముస్లిమ్స్ సాంప్రదాయాల ప్రకారం ఇక్కడికి వచ్చి నమాజులు చేస్తుంటారు. కుతుబ్ షా రాజులు వారు అవసరాలకు అనుగుణంగా వివిధ ప్రాంతాల్లో చూడండి. ఇప్పుడు మనకు చూపిస్తున్నది ఇదంతా ఈ ప్రదేశం అంతా మనం ఇప్పుడు గోల్కొండ కోట చూస్తున్నది ప్రాంతం. చూడండి సాయంత్రం అయింది. మేము మార్నింగ్ వస్తే ఈవినింగ్ దాకా సరిపోయిందండి వీడియో తీయటానికి. వీడియో లెంత్ చాలా ఎక్కువ వచ్చింది, కానీ అంత లెంత్ ఎక్కువ పెడితే బాగోదనే ఉద్దేశంతో చాలా వరకు తగ్గించేసాం. దాదాపుగా తీయటానికి అయితే 2 గంటలు వచ్చింది, కానీ 37 నిమిషాల 47 సెకండ్లు వీడియో వరకు వీక్షకుల కోసం నువ్వులై తెలుగు మీడియా మేము ప్రయత్నం చేస్తున్నాం.
వీడియోని మీరు చూసి కామెంటు రూపంలో పెట్టవచ్చు. ఇక్కడ చూస్తూ ఉన్న చూడండి, ఎన్నో అంటే చెరువులు ఏర్పాటు చేశారు, నీటి కుంటలు ఏర్పాటు చేశారు. రాత్రిలో వచ్చిన ప్రతి నీటి చుక్కను పట్టుకొని వీరు అవసరాలకు ఉపయోగించారు. దాదాపుగా 4-5 ఇలాంటి లోతైన చెరువులు ఉంటాయి. ఎందుకంటే ఇంత పెద్దమైన విశాలమైనది, ఎక్కువ మంది ప్రజలు ఉండేవారు కాబట్టి వాళ్ళ అవసరాలకి ఆ టెక్నాలజీతోని నిర్మాణం చేశారు. చాలా లోతైన ఉంటాయి. నీళ్ళని ఫిల్టర్ చేసుకుంటూ చాలా తాగేవారు. ఏదైనా కూడా హైదరాబాద్ వస్తే లేదా హాలిడేస్ రోజులలో కంపల్సరీగా గోల్కొండ కోటను వీక్షించి